హాయ్ ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఆగస్టు 17 వార్తల్లో నిలిచిన పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు. వీటిలో మొదటి అంతర్జాతీయ అంశం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలస్కాలో భేటీ అయ్యారు. నేరుగా ఒప్పందమే ఉత్తమం. ట్రంప్ తన వ్యూహాత్మక సరళిని మార్చుకుని నేరుగా ఉక్రెయిన్ రష్యా ఒప్పందం కుదుర్చుకోవడమే మంచిదని సూచించారు. రష్యా ఉక్రెయిన్ వార్ మొదలై 3.5 సంవత్సరాలు అవుతున్నందుకు ఈ రెండు కూడా కాల్పుల విరమణ కంటే కూడా శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం ఉత్తమమని, రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్, జపోర్జియా వంటి ప్రాంతాల మీద రష్యా కంట్రోల్ ఉండాలా లేదా అనేది రెండు దేశాలు నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ ప్రతిపాదించారు. వీటిలో ఏది కూడా ఈ భేటీ తర్వాత ఎటువంటి ముఖ్యమైన ఒప్పందాలు కుదరలేదు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న ఇండియా మీద ట్రంప్ విధించిన సుంకాలు తగ్గుతాయి అనే సూచన ఈ భేటీ ద్వారా భారతదేశానికి తెలుస్తుంది. ఉక్రెయిన్కి నాటో కూటమిలో సభ్యత్వానికి ఉక్రెయిన్ దేశానికి నాటో సభ్యత్వానికి బదులుగా నాటోలోనే ఉండే దేశాలకి కల్పించే భద్రత కల్పించాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. తర్వాత న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్, రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడం తగదు. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్కి పంపిస్తాము. గవర్నర్ తర్వాత అందులో ముఖ్యమైన రాజ్యాంగానికి సంబంధించిన లేదా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన అంశాలను మరలా మనం రాష్ట్రపతికి పంపిస్తాం. గవర్నర్కి రాష్ట్ర శాసనసభల బిల్లులను రిజర్వ్ చేసే అధికారం ఆర్టికల్ 200 ద్వారా ఉంది. రాష్ట్ర శాసనసభ బిల్లులను రాష్ట్రపతికి పంపించే అధికారం ఆర్టికల్ 201లో పొందుపరచడమైంది. కానీ ఇందులో రాష్ట్రపతి ఎంత కాలంలో ఈ బిల్లుకి ఆమోదం తెలపాలి, లేదంటే గవర్నర్ ఆ బిల్లుకి ఎంత కాలంలో ఆమోదం తెలపాలనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇలాంటి విషయాలలో అంటే రాజ్యాంగబద్ధమైన విషయాలు కానీ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన విషయాల్లో కానీ న్యాయస్థానం జోక్యం చేసుకోవడం కంటే కూడా అవి రాజకీయపరమైన సంప్రదింపుల ద్వారానే వాటికి పరిష్కారాన్ని వెతకాలని కేంద్రం స్పష్టీకరించింది. నెక్స్ట్ న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్, తాన్యా హేమంత్ సైఫాన్ ఇంటర్నేషనల్ టైటిల్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఈ సైఫాన్ ఇంటర్నేషనల్ టైటిల్ అనేది నార్థన్ మరియానా ద్వీపంలో జరుగుతున్నాయి. వీటిలో మహిళా సింగిల్స్ ఫైనల్స్లో తాన్యాకి టైటిల్ వచ్చింది. తర్వాత దివ్యా దేశ్ముఖ్ రీసెంట్గా ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో ప్రపంచ విజేతగా గెలిచిన దివ్యా దేశ్ముఖ్ నెక్స్ట్ సెప్టెంబర్ 3న జరగబోయే స్విస్ టోర్నీ ఓపెన్ విభాగంలో పోటీ చేయబోతుంది. తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బాబ్ సింప్సన్ రీసెంట్గా చనిపోయారు. ఈయన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్గా తర్వాత కోచ్గా కూడా పనిచేశారు. నెక్స్ట్ న్యూస్లో ఉన్నది 2047 నాటికి జీఎస్టీలో ఒకే స్లాబ్ విధానం. ప్రస్తుతం జీఎస్టీలో సంస్కరణలు తీసుకుని వచ్చారు. ఈ సంస్కరణలను నెక్స్ట్ జెన్ జీఎస్టీ లేదా జీఎస్టీ 2.0గా వర్ణించడం జరుగుతుంది. భవిష్యత్తులో దీన్ని సింగిల్ ట్యాక్స్ స్లాబ్గా మార్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం జీఎస్టీలో 4 స్లాబ్ల విధానం కొనసాగుతుంది. 5%, 12%, 18%, 28%. సో ఇందులో మనకి 12%, 28% స్లాబులు పూర్తిగా తీసేసి కేవలం 5%, 18% స్లాబులు మాత్రమే ఉంచే విధంగా ప్రతిపాదన చేశారు. దీనికి జీఎస్టీ మండలి కనుక ఆమోదం తెలిపినట్లయితే ప్రస్తుతం ఉన్న 4 స్లాబుల విధానం 2 స్లాబుల విధానంగా మారుతుంది. భవిష్యత్తులో అభివృద్ధి చెందే దేశాలు సింగిల్ స్లాబ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. కాబట్టి మనం కూడా సింగిల్ స్లాబ్ విధానాన్ని అనుసరించడం ద్వారా
మనం కూడా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి వెళ్తాం కాబట్టి 2047 నాటికి ఒకే స్లాబ్ విధానాన్ని తీసుకురావాలని అభిప్రాయపడుతున్నారు. ఇంపార్టెంట్ పాయింట్, రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్ర. ఈ ఓటు అధికార యాత్రని లోక్సభ ప్రతిపక్ష హోదా కలిగిన కాదు. తర్వాత న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్, రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర. ఈ ఓటు అధికార యాత్రని ఎందుకు చేపట్టారంటే సార్ అనేది ఈ మధ్యన ఎక్కువగా న్యూస్లో మనం వింటున్నాం. సార్ అంటే ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీన్ని మొదట బీహార్లో తీసుకొచ్చారు. ఇందులో ఏంటంటే ముందు ఉన్న ఓటర్ జాబితాని మళ్ళీ కొత్తగా దాన్ని మళ్ళీ మాడిఫై చేయడం అనమాట. పాత ఓటర్ జాబితాని కొత్తగా అప్డేట్ చేయడం. దీంట్లో ఏంటంటే ఒక వ్యక్తికి మనకి గుర్తింపుగా మనం ఏమేమి తీసుకుంటామంటే ఆధార్ కార్డు, ఫోటో లేదంటే ఇతర ఐడీస్ని గుర్తింపుగా తీసుకుని కొత్త ఓటర్ జాబితాలోకి వాళ్ళని నమోదు చేస్తాం. అయితే ఇందులో ఇంటింటికి సర్వే చేస్తారు. డేటాబేస్ని డిజిటల్గా క్రాస్ చెక్ చేసి వాళ్ళు ఓటర్లుగా నమోదు చేస్తారు. వీటిల్లో సమస్యలు ఏమున్నాయంటే ఈ సార్ అనే విధానం వల్ల చాలామంది దీని గురించి సరైన అవగాహన లేక తర్వాత తమ ఓటు హక్కుని కోల్పోతామనే భయంతో ఈ సార్ అనే విధానాన్ని వద్దంటున్నారనమాట. రాజకీయ పార్టీలు కూడా అధికార పార్టీ ఓటర్ల జాబితాను తగ్గించడం కోసం దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది అనేసి దీని మీద న్యూస్లో ఎక్కువగా ఇది మధ్య న్యూస్లో ఉంటుంది. దీనికి అవగాహన కల్పించడం కోసం, అంటే దీనివల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్న మైనారిటీ వర్గాలు లేదంటే అల్ప ఆదాయం ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ అవగాహన కల్పించడం కోసం లోక్సభ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ ఆగస్టు 17వ తారీఖున దాదాపుగా 16 రోజులు 3000 కిలోమీటర్లు ఈ యాత్ర చేయబోతున్నారు. సో ఇందులో ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల సంఘం అయితే ఈ ప్రాసెస్ అనేది చాలా చట్టబద్ధంగా పారదర్శకంగా జరుగుతుందని చెప్తుంది. రీసెంట్గా ఈ కొత్తగా తయారు చేసిన ఓటర్ ముసాయిదా అనేది రిలీజ్ చేశారు. ఇందులో 65 లక్షల మంది పైగా ఈ జాబితాలో వాళ్ళ పేర్లు లేవు. దీనికి సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఈ 65 లక్షల మంది తీసేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఓటర్ల జాబితాలోంచి వాళ్ళ జాబితాని బయటికి విడుదల చేయమని చెప్పిందనమాట. సో దీని మీద అవగాహన కల్పించడం కోసం రాహుల్ గాంధీ చేపట్టింది ఇది ఓటర్ అధికార యాత్ర. నెక్స్ట్ న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్, హౌ డస్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఎఫెక్ట్ హెల్త్. అంటే ఈ ప్లాస్టిక్ కాలుష్యం అనేది మన ఆరోగ్యాన్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మైక్రో ప్లాస్టిక్స్. అసలు మైక్రో ప్లాస్టిక్ అంటే ఏంటంటే ఏదైతే 5 మిల్లీమీటర్ కంటే తక్కువ కొలత ఉంటుందో, అంటే 5 మిల్లీమీటర్స్ ఉంటుందో దాన్ని మైక్రో ప్లాస్టిక్స్ అని అంటారనమాట. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మన బాడీలోకి చుట్టూ ఉన్న వాతావరణంలోంచి వెళ్ళిపోతున్నాయి. అవి మన బ్లడ్లో ఉంటున్నాయి, తర్వాత బ్రెస్ట్ మిల్క్లో, తర్వాత ప్లసెంటాలో, తర్వాత ఎముకల మధ్య బోన్ మ్యారోలో కూడా వీటి అవశేషాలు అనేవి ఉంటున్నాయి అన్నమాట. దీనివల్ల ఫ్యూచర్లో మనుషులకి క్యాన్సరు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తాయి. సో ఈ ప్లాస్టిక్ అనేది గ్లోబల్ లెవెల్లో ఇండస్ట్రియలైజేషన్ బాగా పెరగడం వల్ల ప్లాస్టిక్ అనేది ప్రొడక్షన్ అనేది బాగా పెరిగింది. నార్మల్గా మనకి నేచర్లో ఎక్కువగా ఏ వస్తువులైనా దేంతో నేచర్లో ఉండే ప్రతి వస్తువు కూడా సెల్యులోజు, లిగ్నిన్ ఇలాంటి వాటితో తయారై ఉంటాయి. కానీ ప్లాస్టిక్స్ని ఎలా తయారు చేస్తారు? పాలిమర్స్ నుంచి తయారు చేస్తారు. ఈ పాలిమర్స్ అనేవి ఫాజిల్ ఫ్యూయల్స్, క్రూడ్ ఆయిల్స్ వీటి నుంచి తీసుకుని వచ్చి ఈ పాలిమర్స్ని ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక వస్తువు రూపంలో కానీ, అవి చిన్న చిన్న వస్తువులు అవ్వచ్చు, పెద్ద పెద్ద వస్తువులైన ఎయిర్ క్రాఫ్ట్లు అయినా అవ్వచ్చు, ఇలాంటివి తయారు చేస్తారనమాట. సో ఈ ప్లాస్టిక్ అనేది మనకి లాంగ్ రన్లో మన హెల్త్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది.
సో, రీసెంట్‌గా ఈ ప్లాస్టికు మీద ఒక ముసాయిదా చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. కానీ అందులో ప్లాస్టికు నియంత్రణ ఎలా చేయాలి? ఎంతవరకు ఆహ్, ఈ పరిశ్రమలనేవి ప్లాస్టిక్‌ని ప్రొడ్యూస్ చేయాలి, ఉత్పత్తి చేయాలనేది అందులో లేకపోవడం వల్ల ఈ ముసాయిదా అనేది సరిగ్గా లేదని పర్యావరణ కార్యకర్తలు దీన్ని ఎందుకు పనికిరాని ముసాయిదాగా పరిగణించారు. నెక్స్ట్ న్యూస్‌లో ఉన్నది ఎవరంటే, రీసెంట్‌గా నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ చనిపోయారు. ఆయన ప్లేస్‌లో మణిపూర్ గవర్నర్ అయిన అజయ్ కుమార్ భల్లాను ఈ రాష్ట్రానికి కూడా అదనపు అడిషనల్ చార్జెస్ తీసుకోవాల్సిందిగా రాష్ట్రపతి ఆఫీస్ నుంచి కాదు. తర్వాత నెక్స్ట్ న్యూస్‌లో ఉన్నది ఏంటంటే, రీసెంట్‌గా నాగాలాండ్ గవర్నర్ అయిన లా గణేశన్ చనిపోయారు. ఆయన ప్లేస్‌లో మణిపూర్ గవర్నర్‌గా ఉన్న అజయ్ కుమార్ భల్లా ఛార్జ్ తీసుకోనున్నారు. సో, ఇప్పుడు గవర్నర్ అనేవాళ్ళు సొంత రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అయ్యుండకూడదు. తర్వాత వీళ్ళు కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్రాల్లో ఉంటారు. వీళ్ళు రాజ్యాంగబద్ధమైన పదవి. గవర్నర్ పదవి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి. వీటిలో ఏంటంటే ఒక గవర్నరు 1 లేదా 2 రాష్ట్రాలకి కూడా ఒకేసారి ఛార్జ్ తీసుకోవచ్చన్నమాట రాజ్యాంగం ప్రకారంగా. సో, ఆ విధంగా మణిపూర్ గవర్నరు ఇప్పుడు నాగాలాండ్ గవర్నర్ బాధ్యతలు కూడా నిర్వర్తించనున్నారు. కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ముఖ్యమైన ఇవి ఎంసీక్యూస్. ఏక్ పేడ్ మాకే నామ్ 2.0 దీన్ని మోదీ గారు ఒక సంవత్సరం క్రితం ప్రారంభించారు. అంటే అమ్మ పేరుతో ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టుని నాటాలని ప్రచార కార్యక్రమాన్ని జూన్ 5వ తారీఖున మోదీ గారు ప్రారంభించారు. తర్వాత ఏ దేశ ప్రభుత్వం షేక్ ముజిబుర్ రెహమాన్‌కు జాతిపిత అనే బిరుదును తొలగించిందంటే బంగ్లాదేశ్. ప్రెజెంట్ బంగ్లాదేశ్‌లో యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం అనేది అక్కడ నడుస్తుంది. సో, వీళ్ళు ఏం చేశారంటే ఈ బంగ్లాదేశ్ జాతిపితగా పిలుచుకునే ముజిబుర్ రెహమాన్ యొక్క జాతిపిత అనే బిరుదుని తొలగించారు. తర్వాత ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 8. తర్వాత బ్లూ బర్డ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం ఏ దేశం అభివృద్ధి చేసిందంటే అమెరికా. బ్లూ బర్డ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం అభివృద్ధి చేసింది అమెరికా. సో, పోటీ పరీక్షలకు సంబంధించి రీసెంట్ అప్డేట్స్ కోసం, కరెంట్ అఫైర్స్ తెలుసుకోవడం కోసం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.